సో మీ బిజినెస్లో మీరు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం వలనో, లేకపోతే ఇవ్వలేకపోవడం వలనో, లేకపోతే ఇంకేదో కారణం వల్ల టీం డల్ అయిపోతుంది. టీం డల్ అయిపోయింది లేదా టీం అంతా వెళ్ళిపోయింది. టీం వెళ్ళిపోయినప్పుడు మీరు ఓనర్ లాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అందరు వెళ్ళిపోయిన పర్లా, మళ్ళీ డే 1 నుంచి నేను స్టార్ట్ చేస్తా. ఓకే, ఇది నా బిజినెస్, ఇది నా గ్రోత్, ఈ డబ్బు నాకు కావాలి, నా ఫ్యామిలీకి కావాలి, వాళ్ళు వెళ్ళిపోయారో వీళ్ళు వెళ్ళిపోయారో నేను బిజినెస్ని డ్రాప్ అవ్వడం ఏంటి అని ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఓనర్ లాగా ఫీల్ అవుతారో, ఒక ఓనర్ ఇది కంపెనీ కోసం పనిచేయట్లేదు, ఆ కంపెనీ నిలబెట్టడానికి పనిచేయట్లా, నా డబ్బు కోసం చేస్తున్నాను, నాకు డిస్ట్రిబ్యూషన్ మెంబర్షిప్ ఇచ్చారు, నాకు కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, దాన్ని రీసేల్ చేయమంటున్నారు, ఈ సేల్స్ పెరిగేదాన్ని బట్టి నా టీం పెరిగి దాని మీద సేల్స్ పెరిగేదాన్ని బట్టి నాకు కమిషన్ ఇస్తాను అంటారు. ఇది నా డబ్బు, ఇది నా ఓనర్షిప్, కాబట్టి నేను ఓనర్ లాగా దీన్ని ఎంత తొందరగా డెవలప్ చేసుకోవాలని మీరు ఎప్పుడైతే గట్టిగా ఆలోచిస్తారో అప్పుడు మళ్ళీ డే 1 నుంచి టీం బిల్డ్ చేసుకుంటారు, బిజినెస్లో గ్రోత్ అవుతారు. మీరు 1 సంవత్సరం పడ్డ కష్టం ఒక్క చిన్న ప్రచారంతో, ఏదో ఒక చిన్న పబ్లిసిటీ తోటి మొత్తం వెళ్ళిపోయిందా, నో ప్రాబ్లం. మీలో ఆల్రెడీ ఇంకొక 100 మందిని తయారు చేయగలిగే లీడర్ ఉంటాడు, వాడిని బయటికి తీయండి. ఇది నా బిజినెస్ అని మీరు ఎప్పుడైతే ఓనర్ లాగా ఫీల్ అవుతారో అప్పుడు రిజల్ట్ చూస్తారు.